హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సమ్రైట్ 2K ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో మనం సిటిఎం హోండా బ్లూ, సో ఈ కలర్ అనమాట, మెటాలిక్ బ్లూ అంటాం దీన్ని. సిటిఎం హోండా బ్లూ 1103 కోడ్ అనేది. సో ఈ పెయింట్ మనం ఎలా పెయింట్ చేసుకోవాలనేది కంప్లీట్ ప్రొసీజర్ అంతా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేస్ కోట్ ఆల్రెడీ ప్రైమర్ అప్లై చేసాం. నెక్స్ట్ బేస్ కోట్ వచ్చేసరికి సిల్వర్ యూజ్ చేయాలి. నేను ప్రీమియం సిల్వర్ PS 124 యూజ్ చేస్తున్నాను. సో మనం ఫస్ట్ సిల్వర్ అప్లై చేయాలి. ఒక 2 లేయర్స్ అప్లై చేసిన తర్వాత అప్పుడు మనకు కావాల్సిన ఈ మెటాలిక్ బ్లూ అనేది పెయింట్ చేసుకోవాలి. ఈ బ్లూ పెయింట్ చేసిన తర్వాత ఫైనల్ కోట్ క్లియర్ అనేది అప్లై చేయాలి. సో ఇది క్లియరు, 7K క్లియర్ ఇది. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ లేయర్గా అప్లై చేసుకోవాలి. సింగిల్ లేయర్ టు సెకండ్ లేయర్, ఫస్ట్ లేయర్ అలాగా. సో మనం ఒకేసారి మొత్తం కవర్ చేయాలనుకోకుండా లైట్గా స్ప్రే చేసుకుంటే మీకు నీట్గా స్ప్రెడ్ అవుతుంది పెయింట్ అనేది. సో పెయింట్ చేసే ముందు కూడా డిస్టెన్స్ అనేది 10 సెంటీమీటర్స్ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అప్పుడు మీకు పెయింట్ అనేది కరెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా ఈ డిస్టెన్స్ పెట్టి పెయింట్ చేసామంటే నీట్గా పట్టుకుంటుంది పెయింట్ అనేది. దగ్గర నుంచి పెట్టి కొట్టమాగండి. సో నేను ఫస్ట్ లేయర్ సిల్వర్ అనేది అప్లై చేశాను దీని మీద. సో మనకి లేయర్ టు లేయర్ ఒక ½ అన్ అవర్ డ్రైయింగ్ టైం అనేది ఇచ్చేయండి గైస్. సో అప్పుడు ఏంటంటే కంప్లీట్గా పెయింట్ మొత్తం డ్రై అయిపోతుంది. సో ఇప్పుడు మనం లైవ్లో ఉన్నాం కాబట్టి ఎక్కువ టైం ఇవ్వకూడదు కాబట్టి నేను వెంటనే యూజ్ చేస్తున్నాను. లేయర్ టు లేయర్ ఫాస్ట్గా వేసేస్తాను. సో మీరైతే డ్రైయింగ్ టైం అనేది లేయర్ టు లేయర్ ఒక ½ అన్ అవర్, ఒక 20 మినిట్స్ అలా డ్రైయింగ్ టైం ఇచ్చేయండి. అప్పుడు మంచిగా డ్రై అవుతుంది. సో ఇప్పుడు నేను దీని మీద సెకండ్ లేయర్ అప్లై చేస్తున్నాను. మనకి సెకండ్ లేయర్లో ఏంటంటే నీట్గా కవర్ అవుతుంది. ఎక్కడైనా టచ్అప్స్, ప్యాచెస్ ఉన్నా, ఎక్కడైనా కవర్ అయిపోయినా సరే ఇక్కడ మనం సెకండ్ లేయర్ పెయింట్ చేస్తున్నప్పుడు ఏమైందంటే మొత్తం కవర్ చేసేస్తుంది. సో మనం సిల్వర్ అనేది అప్లై చేసేస్తుంది మీద. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిటిఎం హోండా బ్లూ, ఈ మెటాలిక్ బ్లూ అనేది యూజ్ చేయాలి. సో మనకి యాక్టివా మెటాలిక్ బ్లూ కలర్లు ఉంటాయి కదా బైక్లు. సో ఆ బైక్లు అన్నిటికి కూడా ఇదే కలర్ వస్తుంది మీకు. మీరు డైరెక్ట్గా ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు ఈ కలరు. మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. పెయింట్ కూడా మీరు కంప్లీట్గా పెయింట్ బాటిల్ని షేక్ చేయండి, అప్పుడే పెయింట్ మొత్తం మిక్స్ అవుతుంది, కరెక్ట్గా వస్తుంది. మన పెయింట్ ఏంటంటే పెట్రోల్ రెసిస్టెంట్. సో రెసిస్టెంట్ పెట్రోల్ అండ్ నాన్ క్రాకబుల్ గ్యారంటీ ఇది. సో పెట్రోల్ పడ్డా పెయింట్ అనేది పోదు అండ్ నాన్ క్రాకబుల్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ జపాన్ది ప్రోడక్ట్ అనేది, ఇది ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ గైస్. సో మనకి అదర్ కంట్రీస్ అన్నిట్లో కూడా అవైలబుల్గా ఉంది ప్రోడక్ట్ అనేది. సో పెయింట్ అనేది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. పెయింట్ దగ్గర ఎలాంటి అవుట్పుట్ వస్తుందో సేమ్ అదే క్వాలిటీ ఉండిద్ది, ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇంకా అంతకంటే కూడాను. మన దగ్గర చాలా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో ఓన్లీ మనకి ప్లెయిన్ కలర్సే కాకుండా స్ప్రే బాటిల్స్లో మెటాలిక్ షేడ్స్ మన దగ్గర ఉన్నన్ని ఎక్కడా కూడా ఉండవు. మెటాలిక్ షేడ్స్ అసలు ముందు స్ప్రే బాటిల్స్లో ఎక్కడా దొరకవు. సో అది మనకి బెస్ట్ బెనిఫిట్ అనేది మనకి స్ప్రే పెయింట్స్లో.
సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో 3D పెయింట్స్ ఉన్నాయి, సైలెన్సర్ హీట్ రెసిస్టెంట్ పెయింట్లు ఉంటాయి. సో అండ్ అలాగే రేడియం కలర్స్ ఉన్నాయి, వాటర్ ట్రాన్స్పరెంట్ ఫిలిమ్స్ అంటాం, హైడ్రోగ్రాఫిక్ డిజైన్స్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి, క్రిస్టల్ ఎఫెక్ట్ డిజైన్స్. సో ఈ పెయింట్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం మీకు కామెంట్ సెక్షన్లో నేను కంపెనీ వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి ఓపెన్ చేసి మీకు కావాల్సిన కలర్ ఏదైనా సరే మీకు అక్కడ దొరుకుతుంది, ఆర్డర్ చేసుకోండి. మనకి ఇండియా వైడ్గా ఓవరాల్ అంతా ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్గా ఉంది, క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది. మనకి మంచి మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి వెబ్సైట్లో. మీకు కామెంట్ సెక్షన్లో నేను లింక్ అనేది పిన్ చేస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. సో మనం నార్మల్గా వేసుకోవచ్చు, ఇలా మీకు లైట్గా స్ప్రే చేస్తారంటే కొంచెంగా వేసుకోండి. ఒకేసారి మొత్తం కవర్ చేయాలనుకోకుండా లైట్గా స్ప్రే చేసుకుంటే నీట్గా పట్టుకుంది పెయింట్ అనేది. సో నేను మెటాలిక్ షేడ్ అనేది ఫస్ట్ లేయర్ కంప్లీట్ చేసేసాను. సో చూసారు కదా, మీకు ఇంకా సెకండ్ లేయర్ వేసామంటే ఇంకా నీట్గా కవర్ అవుతుంది. ఇలా లైట్గా టచ్అప్స్ అనేది కూడా ఉండదు అక్కడక్కడ అంటే ఇలా కూడా. సో మీరు కంప్లీట్గా ఈ పెయింట్ అనేది యూజ్ చేసుకోవచ్చు, మంచి క్వాలిటీ అండ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో మనం సెకండ్ లేయర్ కంప్లీట్ చేసిన తర్వాత దీని మీద క్లియర్ అనేది అప్లై చేయాలి. సో నేను 1K క్లియర్ యూజ్ చేస్తాను. సో ఇది వచ్చేసరికి 1K క్లియర్. సో మనకి పెయింట్ మన వెబ్సైట్లో ఎవరు పర్చేస్ చేసిన ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సరే ఒక బెనిఫిట్ ఒకటి ఉంది, బై స్కాన్ అండ్ విన్ అని ఉంది కదా. సో ఇక్కడ మీకు QR కోడ్ ఒకటి వస్తుంది, స్క్రాచ్ చేశారంటే. సో ఈ QR కోడ్ని మీరు గూగుల్ లెన్స్లో స్కాన్ చేయండి, మీకు అక్కడ లింక్ ఒకటి జనరేట్ అయ్యి వస్తుంది. సో ఆ లింక్ ఓపెన్ చేసి అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నిటిని సబ్మిట్ చేశారంటే మనకి ఎవ్రీ మంత్ 28th లక్కీ డ్రా జరుగుతుంది గైస్. సో ఆ టైంలో ఎవరైనా గెలిచారంటే మన ఇండియా సైడ్ నుంచి మీకు వాళ్ళకి మంచి గిఫ్ట్లు అవన్నీ ఇస్తారు. సో ఈ ఛాన్స్ యూజ్ చేసుకోండి. సో మనం క్లియర్ ఎలా ఉంటుందంటే మనకు ఒక పెయింట్ని లామినేషన్ చేసినట్టు ఉంటుంది, మంచి గ్లేజింగ్ అండ్ మంచి రిఫ్లెక్షన్ వస్తుంది. అండ్ అలాగే పెయింట్ని ప్రొటెక్ట్ చేస్తుంది, లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది క్లియర్ అప్లై చేసుకోవడం వల్ల. సో ఈ క్లియర్లో కూడా మన దగ్గర ఒక 2 టైప్స్ ఉంటాయి, ఇది 1K క్లియర్ అండ్ 2K క్లియర్ కూడా ఉంటుంది. అందులో ఏంటంటే మీకు డైరెక్ట్గా ఆర్డినరీతో వస్తుంది. సో మీరు 2K కూడా యూజ్ చేయొచ్చు, అది ఇంకా ప్రీమియం క్వాలిటీ అండ్ లైఫ్ స్పాన్ ఇంకా ఎక్కువ ఉంటుంది.
సో గైస్, ఇంకా ఎవరికైనా కానీ మీకు పెయింట్స్ ఏమైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో ఇచ్చిన వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి పర్చేస్ చేసుకోండి. సో క్వాలిటీ అనేది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. సమురాయ్ పెయింట్ అనేది స్ప్రే పెయింట్స్ అన్నిటికంటే కూడా ప్రీమియం లుక్ వస్తుంది ఇది అవుట్పుట్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.